ఖమ్మం జిల్లా మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఓటు దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి. పౌరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి, ప్రజాస్వామ్యయుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓటు అనేది చాలా విలువైనది. దేశ సంపద, వనరులు దోపిడీ గురి కాకుండా ప్రజలకే చెందేటట్టు, దేశానికే ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవటానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని, మన ప్రజాస్వామ్యాన్ని, మనకున్నటువంటి దేశం యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం. అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, మన ఆస్తుల్ని, మన సంస్థల్ని, మన వ్యవస్థల్ని, మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా వారందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. లౌకికవాదం మన జీవన విధానం, ప్రజాస్వామ్యం మన పునాది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే ఈరోజు గుర్తించబడతాం. అటువంటి ప్రపంచ దేశాల్లో పేరెన్నిక కలిగిన ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టుకోవటం కోసం ప్రతి ఓటుని ఒక ఇటుకలాగా దీన్ని వాడుకోవాల్సింది విజ్ఞప్తి. ఎన్నికల అధికారులపై సీరియస్ అయ్యారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా నకిరేకల్లో ఈవీఎం మిషన్లు సీరియల్ ప్రకారం పెట్టలేదని ఆరోపించారు. ఈవీఎం మిషన్లు వరుస క్రమంలో పెట్టకపోవడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. నకిరేకల్లో వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ అధికారులు స్పందించాలని కోరారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గాలలో నేను బూత్లలోకి వెళ్ళి పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ చేసే ఓటింగ్ ప్యాటర్న్ మీద మాకు కొంచెం ఆబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే ఈవీఎంలు 3 ఉన్నాయి మా దగ్గర, ఇక్కడ భువనగిరి పార్లమెంట్ లో. మొదటిది, రెండోది, మూడోది. కానీ ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ అశ్రద్ధ మూలాన ఒకటే ఎంట్రన్స్ పెట్టి థర్డ్ ఈవీఎం మిషన్స్ నుంచి ఓటర్లకు ఎంట్రీ చేయడం తోటి ఊర్లలో ఉన్న ఓటర్లకు 3 ఈవీఎంలు ఉన్న విషయం తెలియక ఫస్ట్ ఈవీఎం ఏదైతుందో అది 3వ ఈవీఎం కు పోతున్నారు. ఆ 3వ ఈవీఎం లా వాళ్ళు ఏదైతే సీరియల్ నెంబరు గత నేషనల్ పార్టీస్ కానీ పెద్ద పార్టీలు కానీ ఆ సీరియల్ నెంబర్లతోటి వాళ్ళు ఇన్ని రోజులు ప్రచారం చేసిరో ఆ తప్పిదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఓటర్ కూడా వీవీప్యాట్ ని ముందు వీవీప్యాట్, తర్వాత ఈవీఎం 1, ఈవీఎం 2, ఈవీఎం 3 పోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్, యాదాద్రి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అలాగే 7 నియోజకవర్గాల అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. కంపల్సరీ ఓటర్స్ వాళ్ళ ఎంట్రీ అనేది వీవీప్యాట్ నుంచి ఎంట్రీ చేసుకుంటూ 1, 2, 3 రూట్ లో పోవాల్సిందిగా చూస్తున్నాను. ఇప్పుడు నకరికల్లో కూడా దగ్గర నేను 15 బూతులు తిరగడం జరిగింది. 6-7 బూతులలో ఇటువంటి తప్పిదం జరుగుతుంది.